నిజంగా అఘోరి ఈ 2, 3 రోజుల నుంచి ఈ అఘోరి అనేది చాలా యూట్యూబ్ ఛానల్స్ గాని, చాలా న్యూస్ ఛానల్‌లో కూడా చూడడం జరుగుతుంది. సో, ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చూడలేదు ఈమెని. ఆమె పే ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ శ్రీనివాస్ అంట అతని పేరు. సో, అతని తల్లిదండ్రులు చిన్నయ్య, చిన్నమ్మ. సో, అతనిది బెల్లంపల్లి అనే ఆహ్, మారుమూల గ్రామంలో అతడు పుట్టడం జరిగింది. సో, అతడు చిన్నతనం నుంచే అతడు ఇంట్లో నుంచి పారిపోయి ఇట్లా అఘోరాలో కలిసిపోయాడని అయితే మనకు సమాచారం అందుతుంది. అంటే నిజంగా అంటే అక్కడికెళ్ళి విద్య నేర్చుకొని ఎవరైనా ఆ ట్రాన్స్‌జెండర్స్ మారటం వల్ల ఏమన్నా ఇది అవుతుందంటావా? సనాతన ధర్మం నిలబెడుతుందంటావా? సృష్టి సనాతన ధర్మం అయితే ఇట్లా అఘోరాలు అయితే అక్కడనే ఉండాలి. సో, వాళ్ళు బయటికి వచ్చి ఈ విధంగా తిరగడం, వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం అయితే సనాతన ధర్మానికి అయితే అది విరుద్ధం అనమాట. సో, ఒక అఘోరి అనేవాడు సో, ప్రజలకి దూరంగా ఉండాలి. శ్మశాన వాటికల్లో సో, అక్కడ పవిత్రమైన స్థలాల్లో అక్కడ కాశీలో ఎక్కడో ఉండాలి. శవాల మధ్యలో ఉండాలి. కానీ ప్రజల మధ్యలో వచ్చేసి తన ఇష్టం ఉన్నట్టు కార్లలో తిరగడం. సో, ఆ విధంగా చేయడం అయితే ఇదైతే కరెక్ట్ కాదు. అంటే నిజంగా అంటే హైటెక్ అఘోరా అని చెప్పుకోవచ్చా? హైటెక్ అఘోరా అని చెప్పుకోవచ్చా అంటే అతడు నిజంగా అఘోరానా లేదంటే అతడు ఇన్ని రోజులు నాగసాధువుగా. నాగా సాధువుగా అని చెప్పుకుంటూ వచ్చారు కానీ సో దాని గురించి అయితే మొత్తం ఎంక్వైరీ చేయాల్సి ఉంది. సో అందరు అఘోరాలు కూడా ఎంతో పవిత్రంగా అతడు కాశీలో ఎక్కడో అక్కడ శివాల మధ్యలో ఉండి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. కానీ ఈ అఘోరా మాత్రం వాళ్ళకి విరుద్ధంగా చాలా హైటెక్గా కార్ని వాడడం, ఐఫోన్లను వాడడం. సో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం. సో ఇదంతా చూస్తుంటే ఇతని వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారు అనేది అయితే మనము తెలుసుకోవాలి. ఇది కూడా ఒక బిజినెస్ అని అనుకోవచ్చా? డెఫినెట్లీ అతనికి ఎవరో భక్తులు కూడా కారు కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. సో అతని కారు కూడా మొత్తం చుట్టూ కెమెరాలే ఉన్నాయి. సో అతడు ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్క కదలికను కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. సో అతను అఘోరకు కొన్ని అలవాట్లు ఉంటాయి అన్నమాట, కొన్ని తిండి అలవాట్లు. కానీ అతడి తిండి అలవాట్లు నేను అన్నము ఏమి తిన్ను ఓన్లీ మాంసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తింటాను అంటుండు. అంటే అట్లాంటి జనసంచారకంలో ఏదైతే తిరిగినందువల్ల ఏమన్నా ఇబ్బంది ఆ రకంగా వస్త్రధారణ లేకుండా తిరగటం వల్ల ఏమన్నా ఇది అవుతుందంటారు? సో నిజంగానే కదా అఘోరాలు ఈ జన సంద్రంలో తిరగడం నిజంగా ఒక భయాందోళనకరమైన స్థితి అయితే ప్రజలలో కలుగజేస్తుంది. ఎందుకంటే అఘోర వేషధారణ కానివ్వండి, అతడు బూడిద పూసుకోవడం. సో అతడు అఘోరాలు అనేది శ్మశాన వాటికల్లో అక్కడ కాశీలో అక్కడ శవాల మధ్యలో ఉండాలి. బయటికి వచ్చి తిరగడం వల్ల సో అతడికి ఉన్నటువంటి ఏవైతే శక్తులు కూడా ఈ ప్రజలకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.